సంతోషాల నిలయం విశ్వసించు వారికి క్రీస్తునాథుని దర్శనం. కన్నీటిని నాట్యముగా మార్చివేయు సమయం, కన్నీటిని నాట్యముగా మార్చివేయు సమయం. నిరీక్షణ సమయం, నిరీక్షణ సమయం, నిరీక్షణ సమయం. నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం, ఇది సమాధాన సమయం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసునామంలో శుభాలు. అంతా క్షేమంగా శాంతియుతంగా ఉన్నారా? మీ యొక్క అనుదిన జీవితంలో ప్రార్థనకు మొదటి స్థానాన్ని ఇస్తూ ప్రతి విషయంలో కూడాను దేవుని మీద ఆధారపడేటువంటి వారిగా ఉన్నారా? ఈ కార్యక్రమాలు మిమ్ములను ప్రార్థనలో ప్రోత్సహించటానికి, దేవుని యొక్క ప్రేమను మీరు తెలుసుకొని ప్రతి కష్ట సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో దేవునికి దగ్గరగా రావటం కోసం ఇవి మీకు ఎంతగానో దోహదపడుతున్నాయని మేము నమ్ముచు ప్రభు సన్నిధిలో మీ యొక్క ఆత్మీయ క్షేమముల కొరకు అనేక టెన్షన్స్ నుంచి మీరు దూరంగా ఉండాలనని, దేవుని యొక్క వాక్యంలో మీరు ఫలించాలనని ఆశపడుతూ ఉన్నాము. ఈ రోజున ప్రార్థనకు సమయం లేదని చెప్పేటువంటి వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ప్రార్థన అనగా దేవునికి మనం సమీపంగా వచ్చి ఆయన సన్నిధిలో మన సమయాన్ని గడుపుతూ మన యొక్క హృదయాన్ని విప్పి ఆయనతో మన యొక్క పరిస్థితులన్నీ చెప్పుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ సహవాసము. మనుషులతో మనం మాట్లాడుతూ ఉంటాము. ఈ రోజున అనేక మంది తమ సమయాన్ని మనుషులతో ఎంతో సమయాన్ని గడపటం మనం చూస్తూనే ఉన్నాం. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఈ లోకంలో ఎవరికి ఇవ్వవలసినటువంటి విలువ వారికి ఇస్తూనే ఈ జీవితంలో మనం ముందుకు సాగాలి. మన స్నేహాలు, మన బాంధవ్యాలు అన్నీ కూడాను అందరితో పటిష్టంగా ఉండేటట్లుగా సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండాలనే విషయాన్ని మనం గ్రహించుకొని, అదే సమయంలో మనల్ని ఈ లోకంలోనికి పంపించి మన జీవితాన్ని శాంతియుతంగా ఉంచేటువంటి దేవునితో మరి ఎక్కువ సంబంధాన్ని, ఆయనతో మరి ఎక్కువ సహవాసాన్ని మనం కలిగి ఉండాలనేటువంటి విషయం చాలామంది మర్చిపోయి దేవునితో వారి యొక్క సమయాన్ని గడపటాన్ని ప్రక్కన పెట్టడం వలన అనేక మంది అనేకమైనటువంటి సమస్యల్లో పడిపోయినప్పుడు, అయ్యో ఇంకా నాకు ఈ లోకంలో ఎవరు లేరు, నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు అని ఎంతో డిప్రెషన్స్కి గురవుతున్నారు. డిప్రెషన్ అంటే అర్థం ఏంటంటే కృంగుదల. ఈ దినాల్లో యవనస్తులేమి, వివాహితులేమి, అవివాహితులేమి, ఉద్యోగస్తులేమి, గృహిణులేమి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాలలో ప్రజలందరూ కూడాను చాలా డిప్రెషన్కి, కృంగుదలకు గురి అవుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఎవరిలోనైనా నేను విశ్వాసాన్ని కనుగొందునా అన్నాడు. విశ్వాసము అంటే దేవునిపై మనకుండేటువంటి నమ్మిక. ఇది ఎంత దృఢంగా ఉంటే అంత మనము డిప్రెషన్కి లేదా కృంగుదలకు అంత దూరంగా ఉండేవారిగా ఉంటాం. యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని తెలియచేస్తూ ఆ ఉపమానంలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఎలాగైతే తాను పట్టు విడువక ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తాను అనుకున్నటువంటి విషయాన్ని సాధించిందో, దాని ద్వారా దేవుని ప్రజలమైనటువంటి మనం కూడాను దేవుని మీద అలా ఆధారపడి ఆయన సన్నిధిలో ప్రార్థించాలి అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుండి 8 వచనాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉపమానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టకయు ఉన్న ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివానికిని నాకును న్యాయము తీర్చుమనని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకు మనుషులకు భయపడకు ఉండిన
ఉండినను ఈ విధవరాలు నన్ను నిత్యము తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. చూడండి, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి అని యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని ఇక్కడ చెబుతున్నాడు. చాలామంది విసుగుదల వలన వెనక్కి వెళ్ళిపోయి దేవుని యొక్క సన్నిధి నుండి, దేవుని యొక్క మార్గం నుంచి దూరమైపోయి సమస్యల్లో కృంగుదలకు చోటిచ్చేటువంటి వారిగా ఉంటున్నారు. దేవుడు మన ప్రార్థనలో ఆలకించేవాడనని, మన క్లిష్ట సమయంలో, మన పరిస్థితుల్లో మనం ఆయన వైపు చూడాలనని, ఆయన సన్నిధిలో ప్రార్థించేటువంటి వారికి ఆయన ఎప్పుడూ తోడుగా ఉంటాడనని, సహాయం చేస్తాడనని ఈ ఉపమానంలో యేసు ప్రభువారు చాలా చక్కగా తెలియచేశాడు. ఒక పట్టణంలో ఒక విధవరాలు ఉన్నదట. ఆ విధవరాలకు న్యాయం జరగాలని చెప్పి ఆ పట్టణంలో ఉన్నటువంటి న్యాయాధిపతి దగ్గరికి తరచుగా వెళుతూ ఉన్నదే కానీ ఆ న్యాయాధిపతి ఆమె యొక్క విన్నపాన్ని కానీ ఆమె యొక్క బాధను అర్థం చేసుకోవట్లేదు. ఆమెకున్నటువంటి పరిస్థితి ఆమెను ఎంతగానో తొందర పెట్టుచూ ఉన్నది. అయ్యో, నాకు న్యాయం జరగాలి అని చెప్పి ఆ న్యాయాధిపతి దగ్గరికి తరచుగా వెళుతూ వస్తూ ఉన్నదట. అయితే ఆమె కృంగుదలకు చోటిచ్చి డిప్రెషన్కి గురవ్వలేదు. కానీ తప్పనిసరిగా నేను తరచుగా ఈ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళటం వలన నాకు తప్పక న్యాయం జరిగిద్ది అని చెప్పి ఆమె మనసులో ఒక దృఢమైనటువంటి తీర్మానం ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ న్యాయాధిపతిని గురించి యేసు ప్రభువారు చెప్తున్నాడు. అతడు అన్యాయపు న్యాయాధిపతి. అతడు మనుషులకు, దేవునికి, ఎవరికి కూడాను భయపడినటువంటి వ్యక్తి అట. ఎంతోమంది ఈ రోజుల్లో మనస్సాక్షిని చంపుకొని ఈ విధంగానే బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనుషులకు భయపడ్డాడట, దేవునికి భయపడ్డాడట. అలాంటి కఠినమైనటువంటి వ్యక్తి దగ్గరకు ఈ స్త్రీ తరచుగా వెళ్ళి, విధవరాలు, భర్త లేడు, విధవరాలకి న్యాయం జరగాలి అనేటువంటిది ఈ లోకం యేసు ప్రభువారు చెబుతూ ఉన్నాడు. న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈమె నమ్మినటువంటి వ్యక్తి ఎవరంటే అన్యాయపు న్యాయాధిపతి. అలాంటి వ్యక్తి దగ్గరికి తరచుగా వెళుతూ ఉంటే ఒక రోజున అతను ఏమనుకున్నాడంటే, ఈమె మాటి మాటికి నా దగ్గరకు వచ్చి నన్ను తొందర పెట్టుకున్నట్లుగా ఈమెకు నేను న్యాయం తీర్చేస్తాను అని అనుకున్నాడట. చూడండి, తరచుగా ఆ యొక్క విధవరాలు వెళ్ళి ఆయనను విసిగించటం వలన ఆయన ఈమెకు న్యాయం చేకూర్చినట్లయితే ఈమె మరలా నా యొద్దకు రాదు అని చెప్పి న్యాయం తీసేశాడంటే. ఎందుకంటే ఆమె యొక్క సమస్య నుంచి విడుదల పొందాలి, ఆమె నా యొద్దకు రాకుండా ఉండాలని చేద్దాం అనుకున్నాడే. కానీ తన అంతరంగ హృదయంలో ఆమె పట్ల ఏ విధమైనటువంటి జాలి కానీ, దయ కానీ, కనికరము కానీ, ప్రేమ కానీ అతని హృదయంలో లేనే లేదండి. అవును ప్రియులారా, మనం సేవించేటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, క్షమ కలిగినటువంటి దేవుడు, కనికరము, జాలి కలిగినటువంటి దేవుడు. ఆయన విధవరాళ్లకు న్యాయము చేకూర్చేటువంటి దేవుడు. ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీ సమస్యల్లో కృంగిపోకుండా, కృంగుదలకు చోటివ్వకుండా ఆయన సన్నిధిలో దివారాత్రులు నీవు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన విన్నపములన్నీ ఆయన విని నీకు సహాయం చేస్తాడు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 6వ వచనం. యెరూషలేము ప్రాకారం మీద నేను కావలి వారిని ఉంచితిని, రే అయినను పగలైనను వారు మౌనముగా ఉండరు. యెరూషలేములో ఉండేటువంటి వారు నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థించాలే కానీ దే షుడ్ నాట్ టేక్ ఎనీ రెస్ట్, విశ్రమించకూడదు. ఈనాడు ప్రార్థన అనేటువంటిది ఏదో కొంచెం సేపు చేసి సరిబుద్దుకునేటువంటిదిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసినట్లయితే మనిషి చాలా హడావుడిగా బిజీగా వెళుతున్నారు. అయితే దేవుని ప్రజలు అలా ఉండకూడదు. దేవుని ప్రజలు ఆయన సన్నిధిలోకి వచ్చి తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థనలు ఆయన వింటాడట. ఇశ్రాయేలు దేశంలో ఐగుప్తు ప్రజలందరూ కూడాను, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్న సమయంలో వారు ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు వారి పరిస్థితులన్నీ కూడాను వారికి వేదనగా మారినప్పుడు ఇశ్రాయేలులందరూ ఏం చేశారని బైబిల్ చెప్తా ఉందంటే, వారు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టారట. వారి దుఃఖము, నిట్టూర్పును దేవుడు చూశాడట. వారి ప్రార్థనలు దేవుడు ఆలకించి మోషేను వారి వద్దకు పంపించి వారిని ఆ యొక్క పరిస్థితుల నుంచి, ఐగుప్తు నుంచి వారిని పాలస్తీనాకు నడిపించాడు. ఈనాడు నీవు కూడాను డిప్రెషన్లో ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? ఉద్యోగంలోను, కుటుంబ జీవితంలోను, అన్ని విషయాల్లో
నీవు పడిపోయిన వ్యక్తిగా, దివాలా తీసినటువంటి వ్యక్తిగా ఉన్నావా? అలా అయితే నీవు విసుకక నిత్యము ఆయన సన్నిధిలో ఇదిగో ఈ విధవరాలు వారే ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఈ విధవరాలను గురించి యేసు ప్రభువు వారు ఏం చెబుతున్నాడంటే, ఆమె మాటి మాటికి నా యొద్దకు రాకుండానట్లుగా నేను ఆమె విషయమై నేను ఆమెకు న్యాయము చేకూరుస్తాను అని చెప్పాడు. నెక్స్ట్ వచనంలో ఏమనని సెలవిస్తుందంటే, యేసు ప్రభువారు ఆమెను గురించి చక్కటి విషయాన్ని చెబుతున్నాడు. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? డెఫినెట్గా తీరుస్తాడు. ఆయనను నమ్మి ఆయన సన్నిధిలో ప్రార్థించేటువంటి వారికి తప్పక న్యాయం తీరుస్తాడు. ఒకవేళ నీ జీవితంలో అనేక సమస్యల్లో సుడిగుండంలో ఉన్నట్లయితే ఈ ప్రోగ్రాం ద్వారా దేవుడు నిన్ను విసుకక ప్రార్థించమనని ప్రోత్సహించడానికే ఈ ఉపమానాన్ని దేవుడు నీ ముందు తీసుకొని వచ్చాడు. ఈ ప్రోగ్రాం ద్వారా నీవు ఆయన సన్నిధిలో ప్రార్థించేటువంటి వ్యక్తిగా, నీ నడుము బిగించి ఆయన సన్నిధిలో మొరపెట్టుటకు ఒక తీర్మానం తీసుకోవాలి. నీవు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే నీవు ఆయన సన్నిధికి మొరపెట్టినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన కృపాసింహాసనం దగ్గరికి నీవు ఎప్పుడైనా వెళ్ళవచ్చు. ఇక్కడ ఈ స్త్రీ ఆయా సమయాల్లో వెళ్ళి ఆయనను అడుగుతుంది, అయ్యా నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి అని అడుగుతూ ఉన్నది. ఆయా సమయాల్లో వెళుతున్నది. కానీ నీవు దేవుని సన్నిధిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రార్థన చేయవచ్చు. నీవు ఉన్న స్థలంలోనే నుండి ఆయనకి మొరపెట్టవచ్చు. ప్రేయర్ హ్యాస్ నో బౌండరీస్. ప్రార్థనకు ఏ విధమైనటువంటి సరిహద్దులు లేవండి. ఇట్ హ్యాస్ నో టైం. దానికి ఒక సమయము కూడా లేదు. దివారాత్రులు నువ్వు ఆయన సన్నిధిలో మొరపెట్టవచ్చు. డే ఇన్ అండ్ డే అవుట్. అంటే నీ ప్రయాణంలో నువ్వు ప్రార్థన చేయవచ్చు, నీవు కూర్చున్నప్పుడు ప్రార్థన చేయవచ్చు, నీవు నడిచేటప్పుడు ప్రార్థన చేయవచ్చు. నువ్వు ఎక్కడున్నా సరే అక్కడ నుండి నీ ప్రార్థన విన్నపాన్ని ఆయనకి తెలియచేయవచ్చు. యూ హ్యావ్ టు ప్రే. ఇక్కడ యేసు ప్రభు వారు తెలియచేస్తున్నటువంటి ఈ ఉపమానంలో ఉన్నటువంటి నీతి ఏంటంటే, మనుషులు ఆయనకు ప్రార్థన చేయాలి. ఏర్పరచుకున్నటువంటి వారు ఎవరంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయన రక్తములో కడగబడినటువంటి నీవు, ఆయన బిడ్డగా ఉంటున్నటువంటి నీవు, ఆయన సన్నిధికి వెళుతున్నటువంటి నీవు, ఆయన వాక్యమును ఆయన వాగ్దానాలను నమ్మినటువంటి నీవు దివారాత్రులు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన వినడా? నీ వైపు ఉన్న లోపమే కానీ ఆయన వైపు ఏ లోపం లేదు. ప్రార్థించకపోవటం పాపమనని బైబిల్ సెలవిస్తూ ఉన్నదండి. ప్రార్థించకపోవటం వలన, విసుగుదల రావటం వలన, ప్రార్థించడం మానివేయటం వలన నీ జీవితంలో నీవు జయాన్ని పొందలేకపోతున్నావే. కానీ దేవుడైతే నీ ప్రార్థన విని నీకు సహాయం చేయటానికి ఎప్పుడు ఆయన సిద్ధముగానే ఉన్నాడు. ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. విధవరాళ్లను, దిక్కులేనటువంటి వారిని ఆయన ఆహ్వానం పలుకుతున్నాడు. విధవరాళ్లకు ఆయన నేను న్యాయం చేకూరుస్తానని, తండ్రి లేనటువంటి వారికి నేను తండ్రిగా ఉంటానని, దిక్కులేనటువంటి వారి పక్షంగా ఆయన న్యాయం చేస్తానని దేవుడు తన యొక్క ప్రేమను వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ సమయంలో నీవు కూడా నీ విధవరాలలాగా ఎవరు లేనటువంటి స్థితిలో ఉన్నావేమో, ఆ అన్యాయస్తుడైనటువంటి ఆ వ్యక్తే ఈమె పట్ల ఈమెను వదిలించుకోవటం కోసం న్యాయం చేకూరిస్తే, ప్రేమ కలిగిన దేవుడు, సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త, శిలువ మీద ప్రాణం ఇచ్చిన యేసయ్య నీ యొక్క సమస్యను తీసివేయడా? అయితే నువ్వు ప్రార్థించాలి. ప్రార్థన చేయకుండా కార్యాలు ఎలా జరుగుతాయి? ఈ రోజుల్లో చాలామంది ఏమి చేయటానికైనా ఇష్టపడుతున్నారే కానీ ప్రార్థన చేయటానికి మాత్రం అది ఎవరిదో తమ బాధ్యతగా ఎంచుకుంటూ ఉన్నారు. అనేక మంది వారి ప్రార్థనను వారు చేయలేకపోతున్నారు. వారి సమస్యలను వారు దేవుని దగ్గర తీసుకొని వెళ్ళలేనటువంటి సోమరులుగా ఉండిపోవటం వల్లనే వారి జీవితాల్లో ఏ విధమైనటువంటి జయాన్ని పొందలేనటువంటి వారిగా ఉన్నారు. మా యుద్ధోపకరణములు యులోక సంబంధమైనటువంటివి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగినటువంటి శక్తి కలిగినటువంటివి అని పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రార్థన మన ఎదుటున్నటువంటి ప్రాకారాలను కూల్చివేస్తుంది. ప్రియులారా, డూ యూ బిలీవ్ దిస్? మీరు నమ్ముతున్నారా? విశ్వాసము లేకుండా ఎవ్వరు కూడాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అసాధ్యము.
విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో నువ్వు కార్యాలను చూసేటువంటి వ్యక్తిగా ఉంటావు. నీ జీవితం నీకు విలువగా ఉండాలంటే, నీ జీవితంలో నీవు సమస్యల నుంచి విడుదల పొందాలంటే, నీకు నీవుగా యేసు ప్రభు సన్నిధికి రావాలి, మోకాళ్ళు నాలి, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చాలి, ప్రార్థించాలి. పౌలు భక్త మహాశయుడు తన జీవితంలో తన శరీరంలో ఉన్న అనారోగ్యమును గురించి ముమ్మారు ఆయన సన్నిధిలో ప్రార్థన చేశాడట. హీ హ్యాడ్ ప్రేడ్ 3 times. యేసు ప్రభువారు స్వయంగా మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువు ఆయన సిలువకి వెళ్ళే ముందుగా ఆయన గెత్సెమనేటువంటి తోటలో ప్రార్థన చేశాడు. దావీదు భక్తుడు తన యొక్క జీవిత కాలమంతా కూడాను, తన శ్రమల కాలమంతట్లో కూడాను ప్రార్థించేటువంటి ప్రార్థనా వీరుడిగా ఉన్నాడు. ఈనాడు అనేక మంది ప్రార్థనను ఇతరుల మీద వేస్తున్నారే కానీ వారి భారాన్ని వారు కూడా మోయలేని వారిగా ఉంటున్నారు. అయితే వారి పనులన్నీ చేసుకోగలుగుతున్నారు కానీ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించలేకపోతున్నారు. ప్రియులారా, ఈ ప్రోగ్రాం ద్వారా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. నీకు నీవుగా ఆయన సన్నిధికి వెళ్ళు. ఆయన సన్నిధిలో కొంత సమయమును నీవు పెట్టి ఆయన సన్నిధిలో, ప్రభువా నా జీవితంలో నేను సమస్యల నుంచి విడుదల దయచేయి, నన్ను జయించే వ్యక్తిగా చేయి, నా ప్రార్థన ఆలకించు. ఈ విధవరాలు ప్రార్థన విన్నావు కదా, ఆ యొక్క వ్యక్తి విన్నాడు, కానీ నీవు అంతకంటే జాలి కలిగినటువంటి దేవుడు. అతడు కఠినాత్ముడు, కానీ నీవు మాత్రం ప్రేమ కలిగిన దేవుడు. అతడు దేవునికి భయపడడు, మనుషులకు భయపడ్డు. నీవైతే నీ వద్దకు వచ్చే వారందరినీ నీవు ఆహ్వానిస్తున్నావు. ప్రార్థనలో ఆలకించే దేవుడు, ఎవరి ప్రార్థనలో నీవు త్రోసిపుచ్చే దేవుడు కాదు. నేను విరిగిన హృదయంతో నీ సన్నిధికి వస్తున్నానంటూ ప్రార్థన చేయండి. ఎవరో ప్రార్థన చేస్తే మీ సమస్యలు పోతాయనుకోవటంలో పూర్తి అర్థం లేదు. కానీ నీవు ఆ ప్రార్థన చేసేటువంటి దైవ సేవకుడు, నీ ప్రార్థనే నీకు సహాయం చేస్తుందేనని, అప్పుడు నీకు కూడాను సంతృప్తి కలుగుతుందనే విషయాన్ని గమనించావా? మనకు ఆకలి అయితే మనం భోజనం చేస్తున్నాం, మనకి ఏదైనా అనారోగ్యంగా ఉంటే మనంతట మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, కానీ డాక్టర్ మన యొద్దకు రావట్లేదు. మనం భోజనం తయారు చేసుకుంటున్నాం, కానీ భోజనం అదంతా తయారీ మన దగ్గరికి రావటం లేదు. మరి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించే విషయంలో ఎందుకో అంత నిర్లక్ష్యం. దేవుడే అన్నీ చేయాలి అని అనుకోవటం, మానవుడు మాత్రం తాను ఏమి చేయకూడదు అని అన్నట్లుగా మౌనంగా కూర్చోవటంలో అర్థం లేదండి. ఎస్తేర్ అనేటువంటి ఆ యొక్క దైవభక్తురాలు ఏమని చేసిందంటే, న్యాయం జరిగేటట్లుగా నేను ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాను. తన ప్రజలైనటువంటి యూదులు నశించిపోకుండానట్లుగా ఆమె ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు రాజు యొక్క శాసనం మారిపోయింది. దానియేలు ప్రార్థన చేశాడు, యెరూషలేము వైపు తన చేతులను చాపాడు, ప్రార్థన చేశాడు, ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడు. దానియేలు ప్రార్థన విన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన మన జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ప్రార్థనే సమస్యల్లో నుంచి నిన్ను విడుదల తెస్తుంది. ఎవరో నీకోసం ప్రార్థన చేస్తారనని వారు ప్రార్థన చేయక నీవు ప్రార్థన చేసుకోకుండా జీవితం ఎంతకాలం అదే స్థితిలో కుమిలి డిప్రెషన్కి గురవుతావు. ఈరోజే దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి నీవు ఈ సందేశం ద్వారా నీవు మేల్కో. నేను ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఎవరిలోనైనా విశ్వాసము కనుగొందునా అన్నాడు యేసు ప్రభు. ఎందుకన్నాడంటే, చివరి దినాల్లో ఉన్నాం. ఎవరైతే విశ్వాసము కలిగి ఆయన సన్నిధిలో దివారాత్రులు ప్రార్థన చేస్తూ ఉంటారో వారికి నిత్య రాజ్యాన్ని ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు అలా ప్రార్థించే వ్యక్తిగా, విశ్వాసంతో సాగిపోయే వ్యక్తిగా ఉంటావా? అలా ఉండాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచి నీ సన్నిధిలో ఏర్పాటు చేసినటువంటి వారందరూ నిత్యము విసుకక ప్రార్థించాలి అని ఈ పాఠం ద్వారా నువ్వు మాట్లాడుతున్నందుకై వందనాలు. ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రతి కుటుంబం కొరకై నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. సైతాన్ యొక్క బంధకాలలో, శోధనలో నలిగిపోతున్నటువంటి ఈ ప్రజలకు ప్రార్థనాత్మను దయచేయండి. నీవు ఏర్పరచుకున్నటువంటి వారు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తే వారి ప్రార్థనలు వింటానని ఇదిగో ఈ ఉపమానం ద్వారా తెలియచేసినందుకై వందనములు. ప్రభువా, ఈ అంచె దినములలో ప్రభువా తండ్రి, నీ రాకడ కొరకు ఎదురు చూస్తున్న ఈ దినాలలో ఈ లోకంలో ఉన్న సమస్యల వైపు చూడక నిత్య రాజ్యం కొరకు ప్రతి బిడ్డ సిద్ధపడుటకు సహాయము చేయండి. ప్రభువా, నిత్యము విసుకక ప్రార్థించున్నట్లుగా
నీ బిడ్డలందరికీ ప్రార్థనాత్మను ప్రసాదించమని, గొప్ప విజయమును దయచేసి సైతానుకు సిగ్గు అవమానం కలుగు చేసి నీ నామాన్ని మహిమపరచుకోమని, ఈ ప్రజలందరినీ దీవించి ప్రార్థనా పరులుగా, ప్రార్థన కొరకై తమ సమయాన్ని వెచ్చించేవారిగా, ప్రార్థన చేయకపోవటం పాపమనే సత్యాన్ని తెలుసుకొని ప్రార్థించి పుణ్యం చేసుకునేవారిగా ఈ బిడ్డలందరినీ దీవించుమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. విన్నారు కదండి, సమయమును ప్రార్థనలో గడపటం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఇతరులకు కూడాను ఆశీర్వాదాలను అందించేవారిగా ఉంటారు. ప్రార్థనకు ఏ విధమైనటువంటి హద్దులు లేవు, దానికోసం మీరు చెల్లించవలసిన మూల్యం ఏమి లేదు. మీరే ప్రార్థించుకోనండి. మీ దేవుడు యేసు ప్రభు నీ వద్దకు వచ్చి నీ కుటుంబాన్ని నీ సమస్యల నుంచి విడిపించి నీ నాయన కొరకు సాక్షిగా చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. సీ యూ అగైన్. తిరిగి ఈ కార్యక్రమాన్ని ఇదే సమయానికి ఇదే ఛానల్లో వీక్షించండి. దేవుని యొక్క దివ్యమైన ఆశీర్వాదాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. దినములు రాకముందే జ్ఞానముతో మసలుకో సోదరా, దుర్దినములు రాకముందే జ్ఞానముతో మసలుకో సోదరా, సమయము విలువైనదే కదా, సద్వినియోగం చేసుకో సోదరి, సమయము విలువైనదే కదా, సద్వినియోగం చేసుకో సోదరి. తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. దినములు రాకముందే జ్ఞానముతో మసలుకో సోదరా. నీ జీవితం విలువలు పెంచే బైబిల్ వాక్యమును ధ్యానించుమా. నీ జీవితం విలువలు పెంచే బైబిల్ వాక్యమును ధ్యానించుమా. నీ జీవిత పరమార్థం తెలుసుకో, నీ జీవిత పరమార్థం తెలుసుకో. యేసుక్రీస్తులో ఫలించుమా, యేసుక్రీస్తులో ఫలించుమా. తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. దుర్దినములు రాకముందే జ్ఞానముతో మసలుకో సోదరా. పరిశుద్ధమైన జీవితము కోరుమా, వేషధారణతో జీవించకుమా.
పరిశుద్ధమైన జీవితము కోరుమా, వేషధారణతో జీవించకుమా. పరిశుద్ధాత్మతో బలము నొంది, పరిశుద్ధ ఆత్మతో బలము నొంది, యేసు కొరకు సాక్షిగా మారుమా, యేసు కొరకు సాక్షిగా మారుమా. తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. తెలుసుకో, మేలుకో, సాగిపో యేసుతో. దుర్దినములు రాకముందే జ్ఞానముతో మసలుకో సోదరా. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 7వ లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237, అలాగే 0863221190. అందరూ ఆహ్వానితులే. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.